హలో గైస్, వెల్కమ్ టు ద మల్టీవర్స్ న్యూస్. పేరు మార్చిన లిల్లీ ఫ్లై అఫీషియల్. అండ్ ఇప్పుడు చెప్పాలంటే గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ది న్యూ ఎంపైర్ మూవీ రివ్యూ అనమాట. గాడ్జిల్లా అండ్ కాంగ్ రెండు రకాలు ఏదైనా చెప్పుకోవచ్చు. అండ్ ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీ బాగానే ఉంటుంది, మీరు ఒక్కసారి చూడగలరేమో నాకు తెలియదు, కానీ నేనైతే ఒకసారి చూశాను, నాకు నచ్చింది. ఎలా చెప్తానంటే, మీరు ఒక పెద్ద థియేటర్లో ఖచ్చితంగా 3Dలో చూడడానికి ట్రై చేయండి. పెద్ద థియేటర్లో ఐమాక్స్ లాంటి వాటిల్లో, ఐనాక్స్ లేదా అగ్గిపెట్టి థియేటర్లు అయినా పర్లేదు, కానీ కొంచెం చిన్న థియేటర్లు కాకుండా సౌండ్ తక్కువ ఉండి లేదా స్క్రీన్ చిన్నది ఉండి ఆ థియేటర్లో వద్దు, పెద్ద థియేటర్లోనే చూడండి. మంచి ఎక్స్పీరియన్స్ నిజంగా. గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మీకు ఎంతైతే ఎక్స్పీరియన్స్ ఇచ్చిందో ఇది అంతకి డబుల్ ఇస్తుందని చెప్తాను నేనైతే గ్యారంటీగా. సో ఖచ్చితంగా మిస్ కాకండి ఈ మూవీని, మీకైతే నచ్చుద్ది. ఖచ్చితంగా థియేటర్లో పెద్ద స్క్రీన్లోనే చూడడానికి ట్రై చేయండి. అండ్ ఈ మూవీలో బీజిఎం చాలా బాగుంది నిజంగా. డైరెక్టర్ వచ్చేసి ఆడమ్ వింగర్ట్. ఇతను ప్రీవియస్ డైరెక్టర్ వచ్చేసి గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ ఇతనే డైరెక్ట్ చేశారు. అండ్ డెత్ నోట్ అనే మూవీ కూడా తీశారు. ఖచ్చితంగా మీకు ఈ మూవీ అయితే నచ్చుద్ది. కాకపోతే మూవీలో ఫైట్ సీన్స్ అనేవి చిటిక పడేలోపు ఫైట్ సీన్స్ తాప్ మన ఎగిరిపోతూ ఉంటాయి అనమాట. ఒక చిటికేసేలోపు ఫైట్ అయిపోద్ది, ఇంకో చిటికి మాటలు అయిపోతాయి. కొన్ని మాటలు ఉంటాయి అన్నమాట, హ్యూమన్స్ మాట్లాడేది, క్రింజ్ జోకులు. హ్యూమన్స్ని పెట్టకపోతే బాగుండేదేమో అనుకుంటున్నా. ఇందులో 3 స్టోరీలు సైమల్టేనియస్గా జరుగుతూ ఉంటాయి. ఒక పక్క ఏమో గాడ్జిల్లా తన శక్తిని పెంచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది, ఇంకో పక్క కాంగ్ ఏమో హాలో ఎర్త్లో తనలాంటి వాళ్ళు కాంగ్లో ఎవరైనా బతికున్నారేమో అని వెతుకుతుంది. అండ్ ఇంకో పక్క హ్యూమన్స్ ఏమో ఆ పాపకి ఏవో వస్తూ ఉంటాయి డ్రీమ్స్, ఆ డ్రీమ్స్లో వచ్చేవి తెలుస్తూ ఉంటాయి. ఆ హాలో ఎర్త్ నుంచి సిగ్నల్స్ వస్తున్నాయి అనుకుంటారు. వీళ్ళైతే హాలో ఎర్త్కి వెళ్తారు. ఈ 3 కథలు సైమల్టేనియస్గా జరుగుతూ ఉంటాయి. మధ్యలో ఈ స్కార్ కింగ్ ఎలా వచ్చాడు ఇవన్నీ మీరు ఈ మూవీలో చూసి తెలుసుకుంటారు. ఇందులో మీకు పూర్తి స్టోరీ అయితే చెప్పా, అంటే ప్లాట్ లాస్ట్లో ఏం జరుగుతుందో చెప్పలే కాబట్టి ఇది స్టోరీ అనలే, ప్లాట్. మన డ్రామా వ్యూస్లో అయితే వేరేలా చెప్పాను. కాకపోతే ఇది ఏదైనా సరే మీకు ఒరిజినల్ స్టోరీ అయితే రివీల్ అవ్వదు. మీరు ఈ మూవీ చూస్తుంటే మీరు ఎంత రేటింగ్ ఇస్తారో, ఎలా ఉందో కింద కామెంట్స్ నేను తెలుసుకుంటా. నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చుద్ది. పెద్ద థియేటర్, మంచి థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయడానికి ట్రై చేయండి. అండ్ బీజిఎం చాలా బాగుంది, కొన్ని చోట్ల ఎలివేషన్ భలే ఇచ్చింది నిజంగా. సీన్స్ కూడా బాగా భలే రాసుకున్నారు. 1 కన్నా 2లో బాగా రాసుకున్నారు, అంటే గాడ్జిల్లా అండ్ కాంగ్లో. ఎందుకంటే ఆ గాడ్జిల్లా ఫైటింగ్ సీన్స్ కానీ నిజంగా షీమో వర్సెస్ గాడ్జిల్లా లేదా స్కార్ కింగ్ కాంగ్ నిజంగా చాలా బాగా చూపించారు. వాళ్ళ క్యారెక్టర్ ఆర్క్ కూడా బాగుంది. అండ్ ఈ మూవీ మెయిన్ ఫోకస్ కాంగ్ మీద పెట్టారు. గాడ్జిల్లా మీద వచ్చేసి మనకి గాడ్జిల్లా 3 అంటే గాడ్జిల్లా అండ్ కాంగ్ 3 మీద పెడతారు. అందులో అయితే పూర్తిగా గాడ్జిల్లా మీద ఫోకస్ ఉంటుంది, అంటే గాడ్జిల్లాకి ఎక్కువ రన్ టైం ఉంటుందని. దీనికి సంబంధించిన 3rd సీక్వెల్ కూడా కన్ఫర్మ్ చేస్తారు. మనకి ఇన్సైడర్స్ ద్వారా అయితే వచ్చింది కన్ఫర్మ్ చేసినట్టు. రీసెంట్గా ఏ అప్డేట్స్లో చెప్పలేదు, కానీ ఆ మూవీ ఇంకో 2 ఇయర్స్లో వస్తుందని అప్డేట్ అయితే వచ్చింది నాకు. అండ్ కరోనా టైంలో వచ్చే గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ థియేటర్లో బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు గాడ్జిల్లా అండ్ కాంగ్ ఈ టైంలో వచ్చింది, ఇంకెంత బ్లాక్ బస్టర్ అవుద్దో చూద్దాం. 1 బిలియన్ దాటుతుంది అని అనుకుంటున్నా, చూద్దాం. మరి ఈ సినిమా కనుక దాటితే వార్నర్ బ్రోస్కి మంచి పండగ అనమాట. ఎందుకంటే ఈ సినిమాతోనే హిట్ కొడతారు వాళ్ళు. DC మూవీస్ వరుసగా ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. అండ్ అలాగే ఆ మధ్య ఏవో మూవీస్ కూడా వచ్చేయాలి, అవి బయట నాన్ సీక్వెల్ మూవీస్ ఆర్ నాన్ ఫ్రాంచైజ్ మూవీస్ వచ్చాయి. అవి కూడా పెద్ద ఫ్లాపే అయ్యాయి, ఏం పెద్ద హిట్ కాలేదు. కాబట్టి ఇదే పెద్ద హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మరి చూద్దాం. హ్యూమన్స్ మాటలు అయితే ఈ మూవీలో క్రింజ్లా అనిపించింది, కొన్ని జోకులు చాలా రొట్ట మాటల్లో అనిపించింది, నాకైతే అసలు నచ్చలే. సో ఇంతటితో 20 అయితే ముగిస్తున్నా. ఈ మూవీకి నేచర్ రేటింగ్ 8.5 అయితే ఇస్తా రేటింగ్, నాకైతే నచ్చింది. అండ్ మళ్ళీ కలిసి నెక్స్ట్ వీడియోతో, అంతవరకు గుడ్ బై. రీసెంట్గా వచ్చిన రివ్యూస్ అండ్ అప్డేట్స్ చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఎందుకంటే రీసెంట్గా వచ్చిన అప్డేట్స్ పెద్దవి మంచి అప్డేట్స్ కూడా నేను మీకైతే చెప్పాను. వెళ్ళి ఖచ్చితంగా మన ఛానల్లో ఉంటే చెక్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.